హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇంకా ఈరోజటి వీడియోలో వచ్చేసి శివరాత్రి రోజటి వ్లాగ్ అనమాట. శివరాత్రి రోజు నేను ఏమేమి చేశాను, ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నాను, టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాను అనేది అన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చుంటే వీడియోని ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మార్నింగే లేచి ఇంచక్క బయట ముగ్గేసి ఇచ్చి ఇంట్లో పూజ చేసుకున్నాను. ఇంట్లో దానిమ్మ పళ్ళు ఉంటే ఆ పళ్ళని గ్రైండ్ చేసి రసం పట్టాను శివయ్యకి అభిషేకం చేద్దామని. ఇంకా అది అయ్యాక టెంపుల్కి వెళ్ళే దారిలో షుగర్ కెన్ బండి ఉంటే మా బాబు ఒక గ్లాస్ షుగర్ కెన్ తాగాడు. మళ్ళీ సపరేట్గా పట్టించాను స్వామికి అభిషేకం చేయడానికని. ఇంకా తీసుకొని టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే టెంపుల్ నేను ప్రతిసారి చూపిస్తాను, మా ఇంటి దగ్గర ఉంటుంది. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గుడిలో, అందుకే ప్రతిసారి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. టెంపుల్లో అభిషేకానికి కానీ 50 రూపీస్ పెట్టి టికెట్ కొని లైన్లో కూర్చున్నామన్నమాట. మేము వెళ్ళాకే టికెట్ కొన్నాకే అభిషేకం స్టార్ట్ అయిందనమాట. అంటే ఆ రోజు 3 టైమ్స్ అభిషేకం ప్రోగ్రాం పెట్టారు. మేము 9 o'clock అభిషేకంకి వెళ్ళాము. ఇంట్లో పూజ అంతా చేసుకుని వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. పంచామృతాలు, కొబ్బరి నూనె, షుగర్ కెన్తో అభిషేకం చేశారు. ఇదే నేను నా చేతులతో చేసిన దానిమ్మ పండ్ల రసము స్వామికి అభిషేకిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా విభూతి, గంధంతో కూడా అభిషేకం చేస్తారు. మనకు అభిషేకానికి కావాల్సిన సామాన్ అన్నీ కూడా పక్కనున్న షాప్లో దొరుకుతాయన్నమాట. అక్కడ తీసుకొని టెంపుల్లో ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ సపరేట్గా డివైడ్ చేసి పూజ టైంలో ఇస్తారు. ఇంకా అభిషేకం అయ్యాక అందరినీ ప్రదక్షిణ చేసుకొని రమ్మన్నారు. బయట ఒక చిన్న శివలింగం పెడతారు మన చేతులతో అభిషేకం చేయడానికి. గర్భగుడిలోకి అలౌ చేయరు. అందరూ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత చిన్న లింగానికి అభిషేకం చేశాము. ఇంకా తర్వాత హారతికి వచ్చి కూర్చున్నాం అందరము. హారతి అయ్యాక మళ్ళీ లైన్లో నిల్చొని స్వామిని దర్శనం చేసుకొని శటగోపం పెట్టుకొని మళ్ళీ లైన్లో వెళ్ళాలన్నమాట. అక్కడ తీర్థం ఇస్తారు. అంటే స్వామికి అభిషేకించిన పంచామృతాలని మనకి ఒక చిన్న గ్లాస్లో ఇస్తారు. అది తీసుకొని ఇంటికి వచ్చేసాం. మళ్ళీ ఈవినింగ్ ప్రదోషకాల టైంలో అభిషేకం ఉంది అంటే ఈవినింగ్ కూడా వెళ్ళి అటెండ్ అయ్యాము. అప్పుడు కూడా టికెట్ తీసుకున్నాం, సేమ్ ప్రాసెస్. అది అటెండ్ అయ్యాక కళ్యాణం ఉంది అని అంటే 9:30కి మళ్ళీ కళ్యాణం కోసం వెయిట్ చేసాము. 9:30కి కళ్యాణం టికెట్ తీసుకొని మా జంట కళ్యాణంలో పాల్గొన్నాము. స్వామివారి కళ్యాణానికి నేను ఇంటి నుండి తలంబ్రాల బియ్యం కలుపుకొని తీసుకెళ్ళాను. అవి కూడా అక్కడ ఇచ్చేసాను. అయితే ఏదైతే కోల్పోయినారో అటువంటి బలాన్ని స్వామివారికి పెట్టేటువంటి జీవనాభిన్న చట్టాన్ని చూడడం ద్వారా అది తిరిగి మీ జీవితాల్లో ప్రవేశించి మీ దాంపత్యం ఇలా జీవనాభిన్నంలాగా జరుగుతుంది. ఇలా ముఖ్యమైనటువంటి దగ్గరే ఒక జీవనాభిలో అది స్వామివారికి కనపడేబోతున్నాం. సో స్వామివారి కళ్యాణం ఎందుకు చేయించాలి అనేది స్టోరీ పంతులు చెప్పాడు. అలాగే శివపార్వతుల కళ్యాణం స్టోరీ కూడా పంతులు చెప్పాడు. సో ఈసారి శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం చేయించుకోగలిగాము. చాలా సంతోషంగా అనిపించింది. కళ్యాణానికి కూర్చున్నంతసేపు కూడా ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ నేను అనుకోలేదు కళ్యాణానికి కూర్చుంటామని, అంతా సడన్గా అయిపోయింది. మా బాబు నిద్ర వస్తున్నాడని అంటే ఇంటికి వెళ్ళాము, కానీ మళ్ళీ వచ్చాము కళ్యాణం చేయిద్దాము అని. సో ఇది ఒక రకమైన బ్లెస్సింగ్స్ అని చెప్పాలి. కళ్యాణం అంతా అయ్యేసరికి రాత్రి 12 గంటలు అట్లా అయ్యింది దాదాపు. ఇంకా 12 గంటల వరకు కళ్యాణం జరిపించారు. కళ్యాణం అయిపోయిన తర్వాత లింగోద్భవ టైం అనేది ఉంటుంది కదా, లింగోద్భవం పూజ. ఆ పూజలో కూడా మేము పాల్గొన్నాము. ఈసారి శివరాత్రి చాలా అద్భుతంగా జరిగిందనే చెప్పాలి. నేను అనుకోలేదు ఇంత మంచిగా జరుగుతుందని. అంటే మార్నింగ్ అభిషేకం చేయించుకున్నాము, మళ్ళీ ప్రదోషకాల అభిషేకం చేయించుకున్నాము, మళ్ళీ అనుకోకుండా కళ్యాణంలో కూర్చున్నాము. అసలు కళ్యాణం గురించి అయితే ఎటువంటి ప్లానింగ్ కూడా చేసుకోలేదు, అనుకోకుండా కళ్యాణంలో కూర్చున్నాము. అండ్ అది అయిన తర్వాత లింగోద్భవం టైం కూడా మాకు చాలా మంచి టైంలో లింగానికి అభిషేకం చేసుకోగలిగాము. 12:03 నుంచి 12:45 గంటల వరకు లింగోద్భవం టైం. అంటే మేము 12:40 గంటలకి మా ఫ్యామిలీ అభిషేకం చేసాము గర్భగుడిలో ఉన్న లింగానికి. అది అయ్యాక ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇది మా శివరాత్రి.